హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు vedaicon. 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ మోస్ట్ కాంప్లికేటెడ్ చాప్టర్ ఏదైనా ఉన్నది అంటే అది ఎలక్ట్రోమాగ్నెటిజమే. ఎందుకంటే ముఖ్యంగా ఎలక్ట్రోమాగ్నెటిజం చదివేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ గురయ్యి టెన్షన్ పడి మ్యాక్సిమం ఆ చాప్టర్ని చాలామంది వదిలేస్తూ ఉంటారు. బట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. అండ్ దానికి తోడు కొన్ని క్వశ్చన్స్ అంటే ఎక్కువగా మార్క్స్ వచ్చే చాప్టర్ కాబట్టి దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలాగే ఈజీగా నేర్చుకోవడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లల్లో ఎలక్ట్రోమాగ్నెటిజం మీద ఉన్న భయాన్ని పోగొట్టడానికి మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే మెయిన్గా ఎలక్ట్రోమాగ్నెటిజం భయపడడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి బేసిక్స్, ఇంకొకటి కన్ఫ్యూజన్. అంటే బేసిక్స్ నేర్చుకుపోవడం వల్ల మీకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 10th క్లాస్ వరకు మీకు ఎలక్ట్రిసిటీని మ్యాగ్నెటిజంని సపరేట్గా చదువుతాం, కానీ ఆ రెండు కలిపి ఒక ప్రాపర్టీ ఉంటుందని ఎక్కడ మీకు 9th వరకు టచ్ చేయకపోవడం వల్ల మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఇప్పుడు లెసన్లోకి వెళ్తే ఎలక్ట్రోమాగ్నెటిజంలో ముఖ్యంగా ఇంపార్టెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే జనరల్గా ఫైనల్గా లాస్ట్లో మీరు చదివేది 3 టాపిక్స్ చదువుతాం. అవేంటంటే మోటార్, జనరేటర్, దానికి సంబంధించిన కొన్ని లాస్. ముఖ్యంగా మోటార్ అండ్ జనరేటర్ ఈ రెండింటి గురించి ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ లెసన్లో మనం ఎన్ని నేర్చుకున్నా అంటే ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నా ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్కింగ్ ఆఫ్ మోటార్ అండ్ వర్కింగ్ ఆఫ్ జనరేటర్. వర్కింగ్ ఆఫ్ మోటార్ అండ్ వర్కింగ్ ఆఫ్ జనరేటర్, దీంట్లో మళ్ళీ ఏసీ డిసి జనరేటర్స్ ఉంటాయి. దాంట్లో చిన్న కరెక్షన్స్ అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా దీన్ని మనం రివర్స్ మెకానిజంలో కానీ చదవగలిగితే ఎలక్ట్రోమాగ్నెటిజం చాలా బాగా అర్థమవుతుంది. రివర్స్ మెకానిజం అంటే ఏంటి? రివర్స్ మెకానిజం అంటే ఏంటంటే మనం జనరల్గా ఈ లెసన్లో స్టార్టింగ్ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిజం ఎవరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారు అంటే ఎవరు చెప్పారు? ఆస్టెడ్ చెప్పారు. ఆస్టెడ్ తర్వాత మళ్ళీ ఫ్లెమింగ్ రూల్స్ తర్వాత సోలనాయిడ్ ఫార్మేషన్స్ అంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అండ్ ఆర్టిఫిషియల్ సోలనాయిడ్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆ తర్వాత డైరెక్షన్స్ అది సర్క్యులరా లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డా, అండ్ ఇన్ టు ద పేజ్ ఆర్ అవుట్ టు ద పేజ్, దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ వాటికి సంబంధించిన యాంగిల్స్, అండ్ ఆ తర్వాత వచ్చే ఫారడేస్ లెంజ్ లాస్ అండ్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రూల్స్ బేస్ చేసుకొని ఫైనల్గా మనం మోటార్ అండ్ జనరేటర్ని చదవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజన్, మెయిన్గా స్టూడెంట్స్కి కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఒక పాయింట్ చదివేసరికి ఇంకొక పాయింట్ మర్చిపోతూ ఉంటాం అనమాట. మెయిన్గా నేను చాలామంది స్టూడెంట్స్లో అబ్జర్వ్ చేసింది అదే. కాబట్టి ఇక్కడ ఈ రివర్స్ మెకానిజం అనే ఒక కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేద్దాం. అసలు రివర్స్ మెకానిజం అంటే ఏంటి అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాంట్లో ఏంటి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోటార్ గురించి మాట్లాడదాం, లేదా జనరేటర్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్, ఫైనల్గా మనకు తెలిసేది జనరేటర్ కాబట్టి జనరేటర్లో ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ మ్యాగ్నెట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ జనరేటర్ ఇమేజ్ని చూపించడం జరుగుతుంది. ఒకసారి ఆ ఇమేజ్ని చూడండి. ఆ ఇమేజ్లో మీరు చూస్తే 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, మధ్యలో ఒక ఆర్మేచర్ అంటే ఒక కాపర్ కాయిల్ ఉంది, చివరన స్లిప్ రింగ్స్ ఉన్నాయి. దాన్ని కనెక్ట్ చేసి మనకి కనెక్షన్ ఇస్తాం అంటే బయటకి అవుట్ కరెంట్ ఎలా పంపిస్తాం అనేది ఉన్నది. అంటే ఒక రెసిస్టర్ అనేది కనెక్ట్ చేసి ఉంది. ఓకే, ఈ ఇమేజ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెట్, సెకండ్ వన్ ఈజ్ 1 కాపర్ కాయిల్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన కనెక్టివిటీ అంటే వై వీ కెప్ట్ ద కాపర్ కాయిల్ ఇన్ బిట్వీన్ ద 2 మ్యాగ్నెట్స్, ఇది ఆలోచించండి. ఎందుకంటే వై అనే క్వశ్చనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు లెసన్ ఏదైనా సరే ఈజీగా అర్థమవుతుంది. ఈ 2 మ్యాగ్నెట్స్ మధ్యన ఎందుకు కాపర్ కాయిల్ పెట్టాము, ఫస్ట్ వన్. సెకండ్ వై అంటే సెకండ్ ఎందుకు అనే క్వశ్చన్ ఏంటంటే కాయిల్ రొటేటింగ్ ఎందుకు చేయాలి. నెక్స్ట్ ఎందుకు మధ్యలోనే పెట్టాము, అలాగే ఎందుకు 90 degrees యాంగిల్లోనే రొటేట్ అయ్యేటప్పుడు ఎనర్జీ వస్తుంది అంటే ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఎందుకు పెట్టాము, ఏ సైడ్న పైన పెట్టచ్చు కదా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్లిప్ రింగ్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద స్లిప్ రింగ్స్ అండ్ వై వీ మెయింటైన్ ద గ్యాప్ ఇన్ ద స్లిప్ రింగ్స్, ఇన్ బిట్వీన్ ద స్లిప్ రింగ్స్. అంటే స్లిప్ రింగ్స్ మధ్యన 2 హాఫ్ స్లిప్ రింగ్స్ మధ్యన ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తాం. ఆ గ్యాప్ ఎందుకు మెయింటైన్ చేయాలి? ఈ 4 క్వశ్చన్స్ మీకు ఎప్పుడైతే మైండ్లోకి వస్తాయో అప్పుడు గ్యారంటీగా ఈ లెసన్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, వై వీ టేక్ మ్యాగ్నెట్స్ అండ్ కాపర్ కాయిల్, ఇది జనరేటర్లో. కానీ మోటార్కి వచ్చేసరికి ఇక్కడ మోటార్ ఏంటి మీ అందరికీ తెలుసు, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదే మోటార్. బట్ జనరేటర్ ఏంటి, మెకానికల్ ఎనర్జీని రివర్స్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది జనరేటర్. సేమ్ మనకి డయాగ్రామ్స్ చూస్తే మామూలుగా మీ మోటార్ అండ్ జనరేటర్ డయాగ్రామ్స్ చాలా ఒకలాగే ఉంటాయి. బట్ ఒకటి క్లాక్ వైజ్లో తిరిగితే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది.
జస్ట్ ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్ మారిపోవడం వల్లే మనకి మెకానికల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యాగ్నెట్స్ మధ్యలో ఎందుకు కాపర్ కాయిల్ పెట్టాం, అసలు మ్యాగ్నెట్స్ ఎందుకు యూజ్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ప్రాపర్టీ ఎలా వచ్చింది. అంటే అక్కడ మధ్యలో ఉన్న కాయిల్కి కరెంట్ ఇచ్చామనుకుందాం మోటార్లో, కరెంట్ ఫ్లో అవుతున్న ఒక కాయిల్ని 2 మ్యాగ్నెట్స్ మధ్యలో పెట్టాము. పెడితే ఏమైనా రియాక్షన్ అవుతుందా, మారిస్తే ఏదైనా రియాక్షన్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కానీ మీకు తెలిసినట్లయితే లెసన్ చాలా బాగా అర్థమవుతుంది. లెసన్లోకి వెళ్ళే ముందు స్టార్టింగ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది నేర్చుకుందాం. అంటే ఎలక్ట్రిసిటీని మ్యాగ్నెటిజంని కలిపి మీకు కొన్ని వర్డ్స్ కూడా నేర్చుకుంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే వర్డ్ని కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఎలక్ట్రోమాగ్నెటిజం ఎందుకు, వై వీ కంబైన్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అంటే మ్యాగ్నెటిక్ పవర్ని, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని, అలాగే ఎలక్ట్రికల్ ప్రాపర్టీ రెండింటిని ఎందుకు కలుపుతున్నాం. మనకు చాలా ఉన్నాయి, లైట్, సౌండ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఉన్న ఈ రెండింటిని ఎందుకు కలుపుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అంటే ఫ్రెండ్స్ అయ్యారనుకోండి. ఎందుకు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు? జనరల్లీ సిమిలారిటీస్ ఉంటాయి. అంటే ఇద్దరు ఆలోచనలు కానీ, లేకపోతే వాళ్ళకున్న హాబీస్ కానీ, ఇష్టాలు కానీ ఒకలా ఉంటే మ్యాక్సిమం ఫ్రెండ్స్ అవుతాం. అంటే సిమిలారిటీస్ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఆ రెండు కలిసి ఒక కొత్త రిలేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఒక కొత్త ప్రాపర్టీ స్టార్ట్ అయ్యేటప్పుడు సిమిలారిటీస్ ఉన్న రెండింటిని కలుపుతాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా కెమికల్లో చూస్తే పాలు నీళ్ళు కలుపుతాం. అంటే లిక్విడ్ డెన్సిటీలో ఈజీగా వాటర్లో మిల్క్ అనేది డిజాల్వ్ అవుతుంది కాబట్టి ఆ రెండుని కలిపేస్తాం. నెక్స్ట్ సాల్ట్ ప్లేస్లో కల్తీలు చేస్తానంటారు కదా, ఆయిల్లో రిమైనింగ్ వేరే ఆయిల్స్ అని కలిపేస్తారంటారు. అంటే ఇటు సిమిలారిటీస్ ఉన్న వాటిని ఏం చేస్తాం, కంబైన్ చేస్తూ ఉంటాం. అండ్ పెట్రోల్ అండ్ కిరోసిన్ ఎందుకు కలిపేస్తాం? పెట్రోల్ కిరోసిన్ కలిపి చాలా బంక్స్లో వాడుతూ ఉంటారు. కానీ రీజన్ ఏంటి? సిమిలారిటీ. డెన్సిటీ ఇస్ ఎ సిమిలారిటీ. ఏమాత్రం డెన్సిటీ అటు ఇటు అయినా సరే పెట్రోల్ కిరోసిన్ కలవు. అండ్ ఆల్సో దాంట్లో ఉండే కెమికల్స్, హైడ్రోకార్బన్స్ అనేవి కొంచెం ఈక్వల్గా ఉండడం వల్ల కలుపుతాం. మరి ఇక్కడ ఉన్న సిమిలారిటీ ఏంటి? ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం కలపడానికి ఉన్న సిమిలారిటీ ఏంటంటే ఛార్జెస్, అంటే డై ఛార్జెస్, అంటే డైపోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీకి 2 ఛార్జెస్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. అలాగే మ్యాగ్నెటిక్కి 2 ఉంటాయి. ఏంటది? నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై వీ కంబైన్ దట్ ఎలక్ట్రిసిటీ అండ్ ద మ్యాగ్నెటిజం. అంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిక్ కలగడానికి రీజన్ ఏంటంటే దానికి ఉన్న ఆ డైపోల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫస్ట్ గుర్తించిన ఆస్టర్డ్ ఏం చేశాడంటే ఒక చిన్న కాంపాస్ని తీసుకొని ఒక కరెంట్ క్యారింగ్ వేర్ కింద పెట్టడం వల్ల ఈ కరెంట్ క్యారింగ్ వేర్ నుంచి వచ్చిన ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఈ కాంపాస్ని డిస్టర్బ్ చేసింది. బట్ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎప్పుడు ఒక మ్యాగ్నెట్ని డిస్టర్బ్ చేయదు. కానీ అదేంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఆర్టిఫిషియల్గా కరెంట్ పాసింగ్ వే నుంచి వచ్చిన ఒక ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఉన్న కాంపస్లో ఉన్న న్యాచురల్ మ్యాగ్నెట్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ కాంపస్లో కొన్ని డిఫ్లక్షన్స్ అనేవి అతను అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ రెండింటికి ఏం పేర్లు పెట్టాలో అతనికి తెలియలేదు. ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్ అని, ఇండ్యూస్డ్ కరెంట్ అని చాలా పేర్లు వచ్చాయి. బట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం రెండు కలిస్తే దీనివల్ల ఒకదాని వల్ల ఒకటి డిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అతను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ మనం మీరు ఓమ్స్లా ఇవన్నీ చదివే ఉంటారు. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎలక్ట్రిసిటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం క్రియేట్ అవ్వడానికి, అలాగే మోటార్ వర్క్ అవ్వడానికి, అలాగే జనరేటర్ వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మ్యాగ్నెట్లోంచి వచ్చే ఒక ఇన్విజిబుల్ ఫోర్సెస్ అండ్ ఇన్విజిబుల్ ఫీల్డ్ అనేది ఇక్కడ మనం చాలా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిజంలో మెయిన్ ఏంటంటే మ్యాగ్నెట్ నుంచి వచ్చే లైన్స్ అని కలిపితే దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఇక్కడ మిందాలు చెప్పుకున్నట్టు రివర్స్ మెకానిజంలో 2 మ్యాగ్నెట్ మధ్య ఎందుకు కాపర్ కాయిల్ పెట్టామంటే ఈ మ్యాగ్నెట్కి మధ్యలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఏ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి? మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి నార్త్ నుంచి సౌత్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మధ్యలో ఒక కాయిల్ పెట్టి డిస్టర్బ్ చేసేస్తాం. మనం ఒక వాటర్లో చేపెట్టి ఇలా కదుపుతాం. కదిపినప్పుడు ఒక ఫోర్స్ అనేది మీ చేతికి తగులుతుంది. అలాగే వాటర్ మీద కూడా ఒక ఫోర్స్ అనేది వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్లెయిన్గా ఉన్న ఒక వాటర్ని చేత్తో నువ్వు ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తావో అసలు చెయ్యి వాటర్ కానీ ఇంకొక ఫోర్స్, అంటే ఇంకొక వేవ్ అనేది ఫామ్ అయింది. వేవ్ అనేది వాటర్ కాదు, అలాగే నీ హ్యాండ్ కూడా వేవ్ కాదు. అంటే ఈ రెండు కలపడం వల్ల ఒక కొత్త ప్రాపర్టీ వచ్చింది కదా, ఒక కొత్త మెకానిజం అనేది క్రియేట్ అయింది కదా. ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే మ్యాగ్నెట్ మధ్య ఉన్న లైన్స్ని నువ్వు డిస్టర్బ్ చేస్తావో ఇంకొక కాయిల్తో, అప్పుడు ఈ రెండింటికి సంబంధం లేని ఇంకొక మెకానిజం స్టార్ట్ అయింది. దట్ ఈస్ దట్ ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఎప్పుడైతే కాయిల్ని మనం పెట్టి డిస్టర్బ్ చేస్తామో కొత్త మెకానిజం వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏం డిస్టర్బ్ చేస్తున్నాం? మ్యాగ్నెటిక్ లైన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాం. అలా డిస్టర్బ్ చేస్తున్న మ్యాగ్నెటిక్ లైన్స్ని, ఆ గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ని ఏమన్నామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నాం.
ఇక్కడ స్టూడెంట్స్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మామూలుగా మ్యాటిక్ లైన్స్ అని చదివేయచ్చు, బట్ సైంటిఫిక్ లాంగ్వేజ్లో ప్రతి దానికి ఒక నేమ్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. జనరల్గా కామన్ సాల్ట్ అని NaCl అని చదివేస్తాం, బట్ దాని కెమికల్ నేమ్ ఏంటి? సోడియం క్లోరైడ్. అంటే నువ్వు ల్యాబ్లో కానీ కెమికల్ లాంగ్వేజ్లో కానీ మీరు దాన్ని చదవాలంటే సోడియం క్లోరైడ్ అనే చదవాలి. సాల్ట్ అని మనం మామూలుగా గుర్తుంచుకోవడానికి చెప్పుకుంటాం. ఇక్కడ కూడా అంతే, ఏంటంటే జనరల్గా మ్యాటిక్ లైన్స్ అంటాం, బట్ మ్యాటిక్ లైన్స్లో ఒక మెకానిజం కోసం నువ్వు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నావో అది మ్యాగ్నెట్ అవ్వదు, మ్యాటిక్ లైన్స్ అవ్వవు, అవి మ్యాటిక్ ఫ్లక్స్ అవుతాయి. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసేటప్పుడు వచ్చే పేరు వేరు, యూజ్ చేయలేనప్పుడు వచ్చే పేరు వేరు. మీ చేతిలో అదే మోటార్ ఉందనుకోండి, దట్ ఈస్ ఎ జనరల్ మోటార్, బట్ ఆ మోటార్కి ఒక 4 రెక్కలు తగిలించి పైకి తగిలించారు అనుకోండి, అదేమవుతుంది? ఫ్యాన్ అంటాం. అదే రెక్కలు తీసి అదే మోటార్ని చేతితో పట్టుకుంటే దాన్ని జనరల్ మోటార్ అని అనేస్తాం. అంటే ఇక్కడ చూసారు కదా, అదే దానికి ఒక చిన్న డైనమోలో కన్వర్ట్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తే డైనమో అంటాం. అంటే ఇక్కడ ఏంటి, మనం యూజ్ చేసే దాన్ని బట్టి దాని నేమ్ మారిపోతుంది. ఇక్కడ కూడా మ్యాటిక్ లైన్స్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తున్నామో, మ్యాటిక్ లైన్స్ని కన్సిడర్ చేస్తున్నామో, ఆ గ్రూప్ ఆఫ్ మ్యాటిక్ లైన్స్ని మ్యాటిక్ ఫ్లక్స్ అంటాం. ఈ మ్యాటిక్ ఫ్లక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లైన్స్ ఉన్నాయనుకోండి, 5 లైన్స్లో మీరు మధ్యలో ఒక కాపర్ కాయిల్ పెట్టి 2 లైన్స్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఎందుకంటే మనం ఇక్కడ లైన్స్ని కన్సిడర్ చేసేటప్పుడు ఒక కాయిల్ పెట్టి డిస్టర్బ్ చేసేటప్పుడు ఈ 4 లైన్స్ మొత్తం ఏరియాలో డిస్టర్బ్ అవ్వవు. ఈ మధ్యలో ఏదైతే ఈ కాయిల్ మధ్యలో ఉన్నాయో అవే ఎక్కువ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు దాన్నే మనం కన్సిడర్ చేయాలి కదా, ఎందుకంటే మనకి చాలా స్పేస్ ఉంది హౌస్ కట్టుకోవడానికి, కానీ మనం ఏం చేస్తాం, నీట్గా చుట్టూ వదిలేసి మధ్యలోనే ఒక మంచి హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే మనకి లివింగ్ స్పేస్ని కొంచెం ఉంచుకుంటాం, రిమైనింగ్ అంతా ఎక్స్ట్రా పర్పస్ కోసం వదిలేస్తాం. ఇక్కడ కూడా కాయిల్ రొటేట్ అవుతున్నప్పుడు నార్త్ నుంచి సౌత్కి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లైన్స్ వెళ్ళాయి అనుకుంది ఇక్కడి నుంచి ఇక్కడికి, దాంట్లో ఒక 5 లైన్సే డిస్టర్బ్ అయ్యి ఆ 5 లైన్స్ నుంచి ఎనర్జీ నువ్వు ఎక్వైర్ చేస్తున్నావు అనుకుందాం. ఆ 5 లైన్స్ని నువ్వు ఎప్పుడైతే కన్సిడర్ చేస్తావో దానిని మ్యాటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. అంటే అవుట్ ఆఫ్ ద టోటల్ గ్రూప్ ఆఫ్ మ్యాటిక్ లైన్స్, హౌ మచ్ ఆఫ్ లైన్స్ యు ఆర్ యూజింగ్, వీఆర్ డిస్టర్బింగ్ with another mechanism that is called matic flux density. Matic flux density ఇక్కడ ఏరియాని ఏ అనే సింబల్తో డినోట్ చేస్తాం. ఆ ఫార్ములాస్ అనేవి మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఫార్ములాస్ ఉండే మీనింగ్ కూడా నెక్స్ట్ లెసన్లో, నెక్స్ట్ క్లాస్లో ఆ ఫార్ములాస్ వెనక ఉండే మొత్తం మెకానిజం అంతా, దాని మీనింగ్ అంతా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మీకు ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిజం ఫామ్ అయింది, ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది, అంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఎందుకు రెండు కలిసాయి, అండ్ దాంతోపాటు ఎందుకు మోటార్ని జనరేటర్ని మనం చేయగలదు, ఏంటేంటి యూజ్ చేసాం, మోటార్ అండ్ జనరేటర్లు ఏంటేంటి ప్రాపర్టీస్ యూజ్ చేసాం అనేది జస్ట్ సింపుల్గా మీకు చెప్పడం జరిగింది. బట్ నెక్స్ట్ క్లాస్లో బ్రీఫ్గా మీకు చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెమే చెప్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా ఫార్ములాస్ కానీ అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ మెకానిజం, ఫ్యారడేస్ లెంజ్ లా గురించి, అలాగే ఫ్లెమింగ్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అదర్ స్టూడెంట్స్ ఆల్సో. ఎందుకంటే ఈజీగా నేర్చుకోవడానికి మేము చెప్తాం కాబట్టి ఇమేజెస్ యూజ్ చేస్తూ మీకు కొత్తగా చెప్పడానికి, అంటే బేసిక్స్ అనేవి చెప్పడానికి మెయిన్గా మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే బేసిక్స్ లేకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, భయపడుతున్నారు. ముఖ్యంగా ఆ బేసిక్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ చదివేస్తారు మీ వర్క్ బుక్లో అండ్ ఎగ్జామ్లో మార్క్స్ కూడా తెచ్చుకుంటారు, కానీ నెక్స్ట్ లెవెల్కి అంటే ఇంటర్మీడియట్ లెవెల్స్కి వెళ్ళేటప్పుడు బేసిక్స్ అనేది మనం వదిలేస్తున్నాం. కాబట్టి మీకు బేసిక్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. కాబట్టి ఛానల్ని ఫాలో అవ్వండి.